దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేటి దేవుని వాగ్దానము. దేవుడు నీ నమ్మిక చొప్పున నీకు మేలు కలగజేసి నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నందు ప్రియమైన వారలారా, నేటి దినము దేవాది దేవుడు మనకు బయలుపరిచిన వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట నేటి దినము వాగ్దానముగా ఇవ్వబడింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో ఇద్దరు గుడ్డివారితో యేసు సంభాషణలో ఆ ప్రభువు చెప్పిన మాట, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని ప్రభు మాట్లాడిన మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆ ఇద్దరు గుడ్డివారి విశ్వాసము ఎంత గొప్పదంటే, వారు యేసుక్రీస్తును దావీదు కుమారుడుగా వారు సంబోధించారు. ఇది గొప్ప విశేషము. యేసు ప్రభు వారి విశ్వాసాన్ని పరీక్షించి వారికి చూపు ప్రసాదించాడు. అయితే యేసు ప్రభు వారికి చూపు ప్రసాదించడానికి ముందు ఆయన చేసిన 3 పనులు. 1, యేసు వారి కేకలకు మొదట స్పందించలేదు. 2వది, ఆయన త్రోవను వెళ్ళుతున్నప్పుడు గుడ్డివారితో క్రీస్తు మాట్లాడలేదు. 3వదిగా ఒక ప్రశ్న వేశాడు, నేను మిమ్మును స్వస్థపరచగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని ప్రశ్నించాడు. అద్భుతము పొందుకోవడానికి విశ్వాసము చాలా అవసరం అన్నది నేటి వాగ్దానములో మనం గమనించాలి. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం జరిగించాలంటే అది నీ విశ్వాసము పైన, నీ నమ్మకము పైన ఆధారపడి ఉంది. నీ నమ్మిక చొప్పుననే దేవుడు నీకు మేలు కలగజేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదములు పొందాలంటే, మేలులు అనుభవించాలంటే దానికి ఒకే ఒక్క మార్గము నమ్మకము గలవానికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో వ్రాయించాడు. కనుక ఈ యొక్క గుడ్డివారు యేసు ప్రభువును నమ్మారు. కానీ వారి నమ్మకము, వారి విశ్వాసము ఎంతవరకు వాస్తవము అనేది యేసు ప్రభువు వారి కేకలకు మొదట స్పందించలేదు. ఈరోజు నీవు కూడా నీ అవసరత నిమిత్తము, అది కుటుంబ విషయమైనా, నీ వ్యక్తిగత విషయమైనా, నీ ఉద్యోగములోనైనా, నీ వ్యాపారములోనైనా నీవు దేవునికి మొరపెడుతూ ఉంటే, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకవేళ దేవుడు నీ ప్రార్థనకు స్పందించకపోతే దేవుడు నీ జీవితంలో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడని నీవు గమనించాలి. అంతకాకుండా నీ యొక్క అచంచల విశ్వాసము నీ జీవితంలో అద్భుతము జరగడానికి కారణమని నీవు గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు దేవుడు మొదట స్పందించకపోయినా, ఇంతవరకు నీ ప్రార్థనకు స్పందన లేకపోయినా, ఒక దినము వస్తుంది, అది అతి త్వరలోనే రాబోతుంది. నీ జీవితములో నీ నమ్మకము చొప్పున యేసునామమున గొప్ప మేలులు దేవుడు నీ జీవితములో కలుగజేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదము నీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మన విశ్వాసమే మన జీవితములో దేవుని యొద్ద నుంచి కార్యములు జరగడానికి, దేవుని నామము ఘనపరచడానికి వీలు కలుగుతోంది. ఆ ఇద్దరు గుడ్డివారికి స్వస్థత కలిగింది. వారికి చూపు వచ్చింది గనక వారు దేవునిని కీర్తించి ఆ దేవుని నామాన్ని వారు ప్రచురం చేశారట. ఎంత గొప్ప మాట! అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 31వ వచనములో, వారు వెళ్ళి ఆ దేశమందంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. దేవుడు నీ నమ్మిక చొప్పున నీకు మేలు కలగజేసి నిన్ను ఆశీర్వదించేది ఆయన నామమునకు కీర్తి కలగడానికి, ఆయన నామము నీ ద్వారా ప్రచురింపబడాలి, ప్రకటించబడాలి, ప్రశంసింపబడాలి. అట్టి ఆశీర్వాదమును దేవుడు నీకు కలుగజేయునుగాక. ఆమెన్. ప్రార్థన.
పరిశుద్ధుడైన నా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నేటి దినము మీరు మాకు ప్రసాదించిన ఈ వాగ్దానము, మా ప్రియ బిడ్డలకు మీరు ఇచ్చిన వాగ్దానము, దేవుడు నీ నమ్మిక చొప్పున నీకు మేలు కలుగజేసి నిన్ను ఆశీర్వదించును అని వాగ్దానం చేశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము ప్రభువా యేసు క్రీస్తు వారు మాట్లాడిన మాట 29వ వచనంలో, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. అవును తండ్రి, మా ప్రియ బిడ్డలు మిమ్మును నమ్మారు నాయన. నమ్మి ప్రతిదినము వాగ్దానములను ఎత్తిపట్టి వారు ప్రార్థిస్తున్నారు. ప్రార్థనలు నిరీక్షణ కలిగి ఉన్నారు. వారికి మీరు మేలు చేస్తున్నారు. ఆ మేలులు నాయన వారు మీ కొరకు సాక్షులుగా జీవించడానికి ఆ మేలులు విస్తరించి వారిని ఆశీర్వాదములోకి నడిపించునుగాక. మా ప్రియ బిడ్డలలో ఎవరికి ఏది కొరతగా ఉందో మీకు తెలుసును. సంతానం విషయంలో సహాయం చేయండి. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏనాడు మా ప్రార్థన త్రోసివేయలేదు. మీకు వందనాలు. దయగల మా తండ్రి, మరి లీనియమ్మ దేవా, నిన్నటి దినమున ప్రయాణమై బిడ్డ తాను వెళ్ళవలసిన స్థలానికి తన భర్త యొద్దకు ప్రయాణమైనప్పుడు క్షేమంగా నడిపించారు. గృహానికి చేర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇతర దేశాలలో ఉన్న మా ప్రియులందరినీ దీవించుమని, ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.